బంగ్లాదేశోడంట భారతదేశం గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడతాడట. భారతీయులు అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని ప్రాణాలు తీస్తారట, అత్యాచారాలు చేస్తారట, భారతదేశం గురించి దుర్మార్గంగా కూతలు కూస్తారట. అలా కూసేటటువంటి వాళ్ళనేమో అక్కడ ఉన్నటువంటి యోనస్ అనేటటువంటి వెధవ మద్దతిస్తాడట, సమర్థిస్తాడట. కానీ భారతదేశంలో మాత్రం అదే బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా ఆందోళన జరగకూడదట. బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి రాజకీయం మీదన ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరూ మాట్లాడకూడదట. ఎస్పెషల్లీ ఆ బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి దరిద్రులతో నిండిపోయినటువంటి బెంగాల్లో ఆ దరిద్రుల వలన చివరికి భారతీయులకి ఇబ్బంది ఎదురవుతున్నటువంటి అంశానికి కారణమైనటువంటి 24 పరగణాల ప్రాంతంలో ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు సువేందు అధికారి ఏమీ మాట్లాడకూడదట. అట్లా మాట్లాడకుండా చూడాల్సినటువంటి బాధ్యత భారతదేశ ప్రభుత్వం తీసుకోవాలట. ఈ సూక్ష్మాలు, ఈ సూత్రాలు చెప్పుకొస్తున్నది ఎవరయ్యా అంటే బంగ్లాదేశ్ మహామేధావి వర్గమైనటువంటి ఎవడైతే యూనస్ వారి మంత్రివర్గం అన్నమాట. మరి తమ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం చెప్పరట, మన దేశంలో ఏం చేయాలో చెప్తారట. ఇలా ఉంది ప్రస్తుతం పరిస్థితి.